ఇక రాష్ట్ర మంత్రివర్గంలోకి నిన్న మరొక ముగ్గురు చేరారు. వివేక్, వాకిడి శ్రీహరి, అడ్డూరి లక్ష్మణ్, ఇంకా 3 బెర్తులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో మంత్రివర్గానికి సంబంధించి ఎక్స్పాన్షన్ తోటి సరే పార్టీలో సహజంగా ఉండేటువంటి గందరగోళాలు, రగిలిపోవడాలు అనేది జరుగుతున్నాయి. మరి వీటి ఎంతవరకు ఇవి మళ్ళీ చక్కబడతాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏకంగా రాజీనామాలు చేస్తామని కూడా మరికొంతమంది నాయకులు కూడా మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. ఎస్ నరసింహారెడ్డి గారు, సో మంత్రివర్గంలో ఈ ముగ్గురు రావడంతో సరే ఇప్పుడు ఇంకా ముగ్గురైతే ఇంకా 3 ఖాళీగా ఉన్నాయి. మరి వాటి సంగతి ఎప్పుడు అనే ప్రశ్న కూడా వస్తుంది. సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత అసలు ఎప్పుడో ఏలక కొన్ని శాఖలు ఖాళీగా ఉండి విద్యాశాఖ లేడు, హోంశాఖ లేదు. ఈయన 45 సార్లు ఢిల్లీకి పోయి వచ్చింది. ఇప్పటికీ వాళ్ళ అపాయింట్మెంటే చేయలేదు ముఖ్యమంత్రికి. అసలు ఈయన లెక్కే చేయట్లేదు. గంజిలో కూడా మళ్ళీ ఢిల్లీకి గంజిలో ఈగలాగా తీసి పడేస్తుండ్రు. కాబట్టి అసలు ముఖ్యమంత్రి ప్రకారము మంత్రివర్గాన్ని వేయాలి. ముఖ్యమంత్రి వేసుకోవాలి మంత్రివర్గాన్ని. ఎమ్మెల్యేలు గెలిచిన పూర్తి ముఖ్యమంత్రి విచక్షణ అధికారం ఉన్న అది మంత్రివర్గం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి 0 అని తేలిపోయింది. ఈయనకి ఏం లేదు. ఈయన మంత్రులు నియమించలేడు, కార్పొరేషన్ చైర్మన్లను కూడా వేయలేకపోతున్నాడు, డైరెక్టర్లను కూడా వేసే అధికారం ఇక్కడ రేవంత్ రెడ్డికి లేదు. ప్రతిసారి ఢిల్లీ పోవాలి, వాళ్ళు రమ్మనాలంటే ఎక్కే విమానం దిగే విమానం సరిపోతుంది. మరి ఇప్పటికైనా మొత్తం వేసిండ్రా పోనీ, ఇప్పటికైనా సరే సంవత్సరం లేట్ అయింది, అధిష్టానమే అనుకుందాం. అందుకే చెప్పేది కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పిండ్రు, ఈ 2 బీజేపీ కానీ కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవడు స్వతంత్రంగా చేయరు. వాళ్ళు ఏమైనా ఢిల్లీ నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అధిష్టానం బానిసలే. ప్రజలకు కట్టుబడి, ప్రజల నిర్ణయానికి కట్టుబడి, ప్రజల అభిష్టాలకు అనుకూలంగా వీళ్ళు పనిచేయలేరు. వాళ్ళు ఏది చెప్తే చేయాలి. వాళ్ళ తీరినప్పుడు ఈ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మంత్రివర్గం ఉంది, అసలు వేయాలనే సోయి కూడా రాహుల్ గాంధీకి లేదు. ఇక్కడ వచ్చి ప్రచారం చేసిన మరి ఇప్పుడైనా మొత్తం వేసినా మరి 6 నింపిండ్రా, అది నింపలే. మళ్ళీ ఇది ఒక గోల, దాని గోల మళ్ళీ అది గోల. మళ్ళీ దీంట్లోనే మళ్ళీ నాకు రాలేదని ఒక ఆయన, నీకు రాలేదని ఒక ఆయన, కొంతమంది రాజీనామాలని ఒక ఆయన, నాకు ప్రామిస్ చేసిర్రు వాగ్దాన భంగం కలిగిందని ఒక ఆయన. ఇప్పుడు కుటుంబాల మీద చూడండి, కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఎంత కుటుంబాల చరిత్ర ఉందంటే, ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారికి ఇచ్చినారు. ఆ కుటుంబం నుంచి ఇప్పుడు 4-5 మళ్ళీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆయన కుమారునికి మన ఎంపీ ఇచ్చినారు, ప్రసాద్ కుమార్ గారికి స్పీకర్ ఇచ్చినారు, వాళ్ళ అన్న ఎమ్మెల్యే, ఈయన మంత్రి. మళ్ళా ఇప్పుడు ఇక్కడేంది, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సతీమని వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు. మా జిల్లాలో బ్రదర్స్ 2, ఆ బ్రదర్స్ ఆల్రెడీ తమ్ముడు ఇప్పుడు అలిగిపోయిండు. అంటే ఇప్పుడు యాక్చువల్గా రాజగోపాల్ రెడ్డి నువ్వు భువనగిరికి గెలిపించుకురా, నీకు ఎమ్మెల్యే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం ప్రామిస్ చేసిందని ఆయన ఎన్నికల ముందే చెప్పిండు. నాకు 500 కోట్లు ఖర్చు అయినాయని కూడా చెప్పిండు. 2 లక్షల మెజార్టీ తీసుకురమ్మన్నారు, నేను 2,50,000 తెచ్చిన అన్నాడు. ఇప్పుడు ఆయన అలిగిండు. అంటే ఏమైపోయింది, పరిపాలన పోయింది. ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ దేని మీద అసంతృప్తులు బుజ్జగించే దాని మీద మంత్రివర్గం అంతా ఇక అటుపోవాలి. ఇప్పుడు ఈ పరిపాలన మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ వెనకకు, మళ్ళీ ఆ ముగ్గురు ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇది కాంగ్రెస్ సంస్కృతి అనేది మనం తెలుసుకోవాలి ప్రజలు. రైట్ విజయ్ గారు, సరే ముగ్గురు అయితే వచ్చారు. సో సామాజిక ఈక్వేషన్స్ జరిగాయని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మరి అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదనేది ఆ సమీకరణ కూడా చూసుకోవాలి కదా ఒకటి. సో కొన్ని జిల్లాలకేమో 2-3 పదవులు ఉన్నాయి మంత్రివర్గం నుంచి. ముఖ్యమైన జిల్లాలకు హైదరాబాద్, రంగారెడ్డి లాంటి ఇంత పెద్ద జిల్లాలకు మంత్రివర్గంలో గెలవలేగా. మరి ఇది ప్రజాస్వామ్య హైదరాబాద్ ఒక్కట్లేదు, ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైనటువంటి విస్తరణ కాదు. మీరు ఒక్కొక్క ప్రాంతం సగం జనాభాకు లేరండి. ఇప్పుడు 4 కోట్ల జనాభా అనుకుంటే ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాదు, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాదు, ఈ 3 జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు. ప్రాతినిధ్యం లేకపోతే అది ప్రజాస్వామ్య మంత్రివర్గం ఎట్లయితుంది? ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఎట్లవుతుంది? నువ్వు 1.5 నుంచి సగం జనాభాకు కనీసం ప్రాతినిధ్యం లేకుండా నువ్వు మంత్రివర్గం చేసి పరిపాలన చేస్తున్నా అంటే అది నమ్మశక్యంగా అనేటువంటి అంశము, విశ్వసించలేనటువంటి అంశం, ప్రజాస్వామ్యంలో జరగరానటువంటి అంశము. మీకు రాజకీయ అవసరం కోసము కొంతమందికి ఒక్కొక్క జిల్లాకు 3 ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నదే తప్ప ఇంకొక రాష్ట్ర శ్రేయస్సు దృష్టిను, రాష్ట్ర పరిపాలన దృష్టిలో పెట్టుకొని మాత్రం మీరు పరిపాలన సాగించట్లేదు. మీరు ఒక రాహుల్ గాంధీకే సమస్య ఇది. రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా నువ్వు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశానికే నువ్వు 1.5 సమయం తీసుకుంటే నువ్వు దేశాన్ని ఏం లీడ్ చేస్తారండి రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ లీడ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ఒక చిన్న అంశమే నువ్వు పరిష్కరించడానికి ఇంత సమయం తీసుకొని ఈ రకంగా మళ్ళీ ఇప్పుడు విస్తరణ చేసి కూడా ఏంది, ఇప్పుడు వాళ్ళు ఏంటి సోషల్ యాంగిల్లో అంటున్నారు. నెక్స్ట్ వీళ్ళు అదే అంటారు, సోషల్ యాంగిల్ ఇదే కాదండి, ముఖ్యమంత్రిని కూడా ఎస్సీలకి బీసీలకి ఇవ్వండి. ఇది అది చేస్తే ఒక సోషల్ యాంగిల్ అవుతుంది.
ఇదేదో సాటిస్ఫాక్షన్ కోసం ఒకరిద్దరి కోసం కాదు కదా. మీరు ముఖ్యమంత్రిని మార్చండి. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పోస్టును ఎస్సీలకో బీసీలకో ఇస్తే అప్పుడు ఒక రకమైనటువంటి మీరు సోషల్ యాంగిల్లో రాహుల్ గాంధీ ఆలోచించింది అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక రకంగా అనుకునే అవకాశం ఉంటుంది. మీరు అది తీసేసి ఏదో ఒక జిల్లాలో ఈయన వివేక్ వెంకటస్వామికి ఇవ్వాలి కాబట్టి అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చి బ్యాలెన్స్ చేసిన దానికి ముందే ఎస్సీ మాదిగకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఓ ధర్నా చేసినట్టు వీళ్ళకి సంబంధించినటువంటి నేషనల్ లెవెల్లో ఒక ప్రెజర్ పెడితే తీసుకొచ్చినట్టు చెప్పడం అనేది సరైనది కాదు. పాలన ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసంతృప్తి కూడా తాత్కాలికంగా ఏదో ఇన్ఛార్జ్ పోయి, ఎందుకంటే కాంగ్రెస్ కల్చర్ ఎట్లుంటుంది అంటే ఇన్ఛార్జ్ పోయి ఒకసారి చెప్పడంతో కొద్ది రోజులు ఆగుతారు. ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి చూస్తున్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు ఏ సమయంలో ఎట్లా మారుతారో తెలియనటువంటి అంశము. దీనికి సంబంధించినటువంటి రానటువంటి వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు. అది మాత్రం నిజం. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నటువంటి మాటలే ఇప్పుడు మాకెందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రినే మార్చండి, ఎస్సీలకు ఇచ్చేయండి, బీసీలకు ఇవ్వండి ముఖ్యమంత్రి పోస్టు. మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని తొక్కేస్తున్నాడు ముఖ్యమంత్రి, ఇదంతా నాటకం ఆడిస్తున్నారు. అందుకని హైకమాండ్ మీద నెక్స్ట్ అంటే ఈ ఒక్కరోజు 2 రోజులు సైలెంట్గా ఉండొచ్చు. రేపు స్థానిక సంస్థల ఎన్నిక నుంచి మొదలవుతుంది కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైనటువంటి రాజకీయం. మొత్తం ముఖ్యమంత్రినే మార్చండి అనే డిమాండ్ రాబోతుంది. ఆశ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా రగిలిపోతున్నారు. మరి అది ఎక్కడికి దారితీస్తుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకా 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ 3 బెర్తులు ఎప్పుడు ఫిలప్ చేస్తారనేటువంటి ప్రశ్నలు మళ్ళీ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు సామాజిక సమీకరణ జరిగింది అని చెప్తున్నారు. బట్ జిల్లాల సమీకరణ ఎక్కడ, జిల్లాల బ్యాలెన్సింగ్ ఎక్కడ చేశారు? ఒక్కొక్క జిల్లాకు 2-3 పదవులు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు మాత్రం మంత్రి పదవుల ప్రాతినిధ్యమే లేకపోవడం ఏంటన్నటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి.